వాయుగుండ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా టెక్కలి మందసలో అత్యధికంగా 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో వంశధార నదికి వరద నీరు భారీగా పోటెత్తింది. వంశధారలో వరద ప్రవాహం క్రమేపీ పెరుగుతోంది. గొట్టా బ్యారేజ్కు దాదాపు 1,20,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. బ్యారేజ్కు వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. తీవ్ర వాయుగుండ ప్రభావంతో ఒడిశాలో కురిసిన వర్షాలకు వంశధార నదికి భారీగా వరద పోటెత్తింది. ఒడిశాలోని అరబండి బడనాల రిజర్వాయర్ల నుంచి కూడా నీటిని దిగువకు విడిచిపెడుతూ ఉండడంతో ఆ నీరంతా వంశధార నదిలో చేరి వరద ప్రవాహం పోటెత్తింది. కొత్తూరు మండలం పెనుగోటివాడ గ్రామం చుట్టూ వరద నీరు చేరింది. మాతల వద్ద ప్రధాన రహదారిపై నీరు చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నదీ పరివాహక ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. వరితో పాటు చెరకు, అరటి, ఇతర వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరోవైపు మహేంద్ర తనయ నదిలో కూడా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పాతపట్నంలోని నీరు పోటెత్తింది. పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ శివారు మహేంద్రనగర్ వీధి నీట మునిగింది. నాగావళి నదిలో వరద ప్రవాహం క్రమేపీ పెరుగుతూ వస్తోంది. తోటపల్లి నుంచి దిగువకు వరద నీరు వదలడంతో నారాయణపురం ఆనకట్ట వద్ద ప్రవాహం పెరిగింది. ఆ ప్రవాహం దిగువకు వస్తూ ఉండడంతో శ్రీకాకుళంలోనూ వరద నీరు పెరుగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం నాయుడు అందిస్తారు. నాయుడు, ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా టెక్కలి మందసలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎంత మేరకు ఆస్తి నష్టం సంభవించింది? బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం ప్రభావం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాపై పెద్ద ఎత్తున పడింది. ముఖ్యంగా ఏదైతే నదులు అయితే ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి, వంశధార నది తన ఉగ్ర రూపాన్ని చూపించింది. గత 4-5 సంవత్సరాలుగా ఎన్నడూ లేనంతగా ఇప్పుడు వస్తున్నటువంటి ఫ్లడ్ అనేది కొనసాగుతుంది. 1,00,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు అనేది వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం గొట్టా బ్యారేజీ వద్ద ఉన్నాం. గొట్టా బ్యారేజీ వద్ద 22 గేట్లను ఎత్తి యథాతథంగా వస్తున్నటువంటి వాటర్ను కిందికి విడిచిపెడుతున్నారు. మరోవైపు ఏదైతే మనకి చివరిగా కనిపిస్తున్నటువంటి ఆ గేటు కూడా ఎమర్జెన్సీ గేటు, ఆ ఎమర్జెన్సీ గేట్ను కూడా 3 అడుగుల మేర ఎత్తి కిందికి యథాతథంగా వచ్చిన నీరుని వచ్చినట్లుగా ఈ ఇన్ఫ్లో ఎంత అయితే 1,10,000 క్యూసెక్లకు పైగా వస్తుందో దాన్ని యథాతథంగా కిందికి విడిచిపెడుతూ బంగాళాఖాతంలోకి విడిచిపెడుతున్నటువంటి పరిస్థితి. ఫ్లడ్ మానిటరింగ్ అనేది చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కువగా మహేంద్ర తనయ కానీ వంశధారకు సంబంధించినటువంటి క్యాచ్మెంట్ ఏరియా అంతా రాయగడ, గుడారి, గునుపూరు తదితర ఏరియాల్లో వర్షపాతం అత్యధికంగా పడడం, కాశీనగర్ ఏరియాలో మోహన బ్లాక్లో పెద్ద ఎత్తున వర్షపాతం పడడంతో ఆ వరద నీరంతా కూడా కిందికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో మొత్తం కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి 10 మండలాలపైన ఈ ఎఫెక్ట్ అనేది కొద్దో గొప్ప పడింది. ప్రధానంగా హిట్ ఏదైతే వచ్చినటువంటి వెంటనే మనకి ప్రభావం చూపేటటువంటి మండలాలు కొత్తూరు, హిరమండలం, ఈ 2 మండలాలకు సంబంధించి అనేక గ్రామాలు జల దిగ్బంధనంలోకి వెళ్ళాయి. తర్వాత ఏదైతే కొన్ని గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హడ్డుబంగి, కొత్తూరు ఏదైతే ఏఓబి సరిహద్దులో ఉన్నటువంటి రహదారి మొత్తం కూడా పూర్తిగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మాతల నివగా మధ్య పెద్ద ఎత్తున సుమారు 2 అడుగుల మేర నీరు అంతా కూడా రోడ్డుపైనే వచ్చి నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అక్కడ కూడా అదే రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఎక్కడికక్కడ వాళ్ళు బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు అయితే అటు మనకు కనిపిస్తుంది. మరోవైపు గొట్టా బ్యారేజీకి సమాంతరంగా ఒక రోడ్డు ఉంటుంది. అది హిరమండలం, కొత్తూరు తదితర మండలాల్లో అనేక గ్రామాలు ఆకుల తంపరగా కానీ అలా ఆ గ్రామాలన్నిటికి కూడా రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున వరద నీరంతా గ్రామాల చుట్టూ చేరింది. మరోవైపు ఏదైతే పంట పొలాలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి, మొత్తం ఆరుగాలం శ్రమించి కష్టించి చేసినటువంటి పంటంతా కూడా వరదలోకి వెళ్ళిపోయింది. వరద విలయంలో చిక్కుకుందని రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే నాగావళి వరద కూడా కొంత పెరిగింది. ఉదయం నుంచి చూసుకున్నట్లయితే మడ్డువలస రిజర్వాయర్ నుంచి కిందికి నీరు రావడంతో దాని నుంచి ఏదైతే నారాయణపురం ఆనకట్టు ఉందో అక్కడి నుంచి కిందికి విడిచిపెడుతున్నారు. ఇటు మహేంద్ర తనయాకి పెరిగిన వరద అంతా కూడా మహేంద్ర తనయ అనేది వంశధార నదికి ఉపనది. గొట్టా బ్యారేజ్కి మీదనే వంశధార నదిలో కూడా
మహేంద్ర తనయ నీరు వచ్చి చేరడంతో మరింత వరద అనేది పెరిగినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. దీంతో అధికారులు అప్రమత్తమైనటువంటి పరిస్థితి. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేశారు. జిల్లా కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులు కూడా ప్రతినిత్యం కూడా దీనిపైన మానిటరింగ్ చేస్తూ నదీ పరివాహక ప్రాంతంలో ఎవరు కూడా వెళ్లకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టారు. జిల్లేడుపేట కానీ, ఇటు కుంటుభద్ర, గోనభద్ర తదితర గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటిలో కూడా ఇటు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి. వరద ముప్పు పొంచి ఉన్నటువంటి గ్రామాలు, ముఖ్యంగా కరకట్టలు తక్కువ ఏదైతే బలహీనంగా ఉండి నదీ పరివాహక ప్రాంతంలో ఏదైతే సెన్సిటివ్ ప్రాంతాలుగా చాలా గ్రామాలు మనకు కనిపిస్తాయి. నర్సనపేట కానీ, జలుమూరు కానీ, ఇటు ఆమదాల వలస మండలాల్లో ఆయా మండలాల్లో ఉన్నటువంటి అన్ని లోతట్టు ప్రాంత గ్రామాల్లో కూడా ఇప్పటికే రెవెన్యూ అధికారులు వాళ్ళకి ఇంటిమేషన్ చేశారు. ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు, అవసరమైతే తప్పించి నదీ పరివాహక ప్రాంతంలో నదీ సమీపంలోనికి వెళ్ళొద్దు, ఉధృతంగా వాగులు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ఈ ముఖ్యంగా గత 2 రోజుల్లో కానీ చూసుకున్నట్లయితే చాలా చోట్ల చెట్లు మొత్తం కూడా రోడ్డు పైన పడిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు కరెంటు స్తంభాలు కూడా పడిపోవడంతో పలు చోట్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. అయితే విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి దాన్ని వెంటనే మునుపటి పొజిషన్కి ఈరోజు మధ్యాహ్నం కల్లా కొన్ని ప్రాంతాల్లో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. జిల్లా అధికారులు జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నటువంటి కింది స్థాయి అధికారులకు మొత్తం గైడెన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఫ్లడ్స్ వలన కానీ, ఈ అత్యధికంగా కురుస్తున్నటువంటి వర్షాల వలన కూడా జనజీవన అస్తవ్యస్తం అయ్యేటటువంటి అవకాశం ఉండకూడదు. మెరుగైనటువంటి పరిస్థితులు, వస్తువులు కల్పించాలని చెప్తున్నారు. ఇటు ఎస్డిఆర్ఎఫ్ బృందాలతో పాటు రెవెన్యూ సిబ్బంది, మరోవైపు ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా ఈ కొన్ని చోట్ల మనకి రోడ్స్ ఎక్కడైతే బ్లాక్ అయ్యాయో అక్కడ అంబులెన్సులు కూడా పెట్టడం జరిగింది. ఈ రకంగా ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అధికారులు కనిపిస్తుంది. అయితే సుమారు 1,00,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు అనేది వంశధారలోకి ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలో ఇది గరిష్టంగా అని చెప్పొచ్చు. ఒడిశాలోని అరబండి, బడనాల అనేటటువంటి రిజర్వాయర్స్ ఉన్నాయి. ఆల్ మీదన ఏదైతే మోహన బ్లాక్ కానీ, రాయగౌడ నుంచి కానీ మీదన కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఆ 2 రిజర్వాయర్ల నుంచి అరబండి, బడనాల ఈ 2 రిజర్వాయర్ల నీటిని కూడా వాళ్ళు ఖాళీ చేసి కిందకు పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే వరద ఉధృతి ఎక్కువైంది. దీంతోనే పంట పొలాల్లోనికి వేలాది ఎకరాల పంట పొలాలు మనకు చూడొచ్చు. వరి కానీ, చెరకు, అరటి పంటలు ఈ నదీ పరిసరాల్లో అంతా కూడా వేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇప్పటికైతే అధికారులు అయితే ఈ ఏకదాటిగా కురిసినటువంటి వర్షాలు తీవ్రత ఈ రోజంతా కూడా శ్రీకాకుళం, ఉమ్మడి శ్రీకాకుళంలో ఎక్కడ వర్షం పడలేదు, చెదురుమదురుగా పడినటువంటి జల్లులు మినహా. సో దీంతో కొంత ఊపిరి పీల్చుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. మీద నుంచి కురిసిన వర్షాలకు కిందను కూడా రెయిన్ఫాల్ కానీ స్టార్ట్ అయితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యేవి. అయితే మనకి శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా రెయిన్ఫాల్ ఈరోజు నమోదు కాకపోవడంతో వచ్చిన ఫ్లడ్ను వచ్చినట్టుగా కిందికి బంగాళాఖాతంలోకి విడిచిపెడుతున్నారు. కొన్ని కీలకమైనటువంటి ఏదైతే అధికారులందరూ కూడా మొత్తం కూడా ప్రజల్లోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే వంశధారకు సంబంధించినటువంటి ఫ్లడ్ ఎక్కువగా కొనసాగడం మనకి కనిపిస్తూ ఉంది. 1,00,000 క్యూసెక్కులు పైగా వరద నీరు అనేది కిందికి వెళ్తుంది. మనం చూడొచ్చు ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడు వరద వచ్చినా కూడా రైతు బిక్కుబిక్కుమనేటటువంటి పరిస్థితి. ఒడిశాలో వాన కురిసిందంటే శ్రీకాకుళం జిల్లా పల్లెలు చిగురు టాకులా వణికేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారు 1,00,000 క్యూసెక్కులు పైగా వచ్చేటటువంటి వరదతో ఒక జల విలయం అయితే శ్రీకాకుళంలో వంశధార నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు ఎదుర్కొంటున్నాయి. జిల్లేడు వలస కానీ, ఇటు కుంటుబెద్ర కానీ తదితర గ్రామాల్లోకి వాటర్ వచ్చింది. అనేక గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయంటే ఈ ముఖ్యంగా ప్రధానంగా కరకట్టల లేమి అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని అయితే జిల్లా వాసులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ వరదల కారణంగా దెబ్బతిన్నటువంటి రైతాంగానికి వెంటనే నష్టపరిహారం అందే విధంగా ఎన్యూమిరేషన్ చేయాలని అయితే రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం. ఇది తీవ్ర వాయుగుండంపై స్పెషల్